హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది సౌత్ కొరియన్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవి కియా సోనెట్. 2020లో లాంచ్ చేసండి. మంచి వస్తుంది. ఫస్ట్ జనరేషన్ వర్షన్ కియా సోనెట్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో రెండిట్లో వస్తుందండి. BS6 స్టాండర్డ్ ఇంజిన్. అండ్ దీంట్లో బెస్ట్ ఇన్ క్లాస్ ఏంటంటే మనకి డీజిల్ ఆటోమేటిక్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి కియా సోనెట్ అనేది. అండ్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ అండ్ అగ్రెసివ్ డిజైన్తో తీసుకొచ్చండి కియా సోనెట్ అనేది. అండ్ కియా నుంచి తీసుకొచ్చిన థర్డ్ వెహికల్ అండి కియా సోనెట్. ఫస్ట్ మన కియా సెల్టాస్, నెక్స్ట్ కియా కార్నివల్, ఇప్పుడు మన కియా సోనెట్ తీసుకొచ్చారు. అండ్ కియా సెల్టాస్తోని ఇండియాలో మనకి కియా బ్రాండ్ రిప్రజెంటేషన్ అండ్ క్రేజ్గా చాలా పెరిగిపోయిందని చెప్పుకోవాలండి. అండ్ ఈరోజు మన కియా సోనెట్ గురించి డీటెయిల్ వర్క్ అండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. వీడియో నచ్చినంత లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు చాలా ప్రీమియం అప్పీల్తో ఉందండి. అండ్ పైన చూడొచ్చు మనకి స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ ప్రీమియం స్పోర్టీ షార్ఫిన్ యాంటీనా. అండ్ కియా సోనెట్ అనేది మనకి టోటల్గా 6 ట్రిమ్స్ మనకి అవైలబుల్ ఉంటుందండి. HTE, HTK, HTK ప్లస్, HTX, HTX ప్లస్, GTX ప్లస్లో మనకి అవైలబుల్ ఉంటుంది. మనం చూస్తుంది టాప్ ఎండ్ వర్షన్ GTX ప్లస్ పెట్రోల్ 1 లీటర్ టర్బో GDI 7 స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ కియా సోనెట్ అనేది వెన్యూ ప్లాట్ఫామ్పై బిల్డ్ చేయడం జరిగిందండి. సబ్ 4 కాంపాక్ట్ ఎస్యూవి. అండ్ వెహికల్ వ్యాన్ విషయంకి వచ్చి మనకి 3 years అన్లిమిటెడ్ అండ్ 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ కియా వాళ్ళు ఒక స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్తో తీసుకొస్తున్నారు, యువో కనెక్టివిటీ. దీంట్లో టోటల్గా 57 స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్తో తీసుకోవడం జరిగిందండి. లైక్ హలో కియా వేకప్ కమాండ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, డోర్ లాక్ అన్లాక్, జియో ఫెన్సింగ్ అలర్ట్, వెహికల్ మంత్లీ హెల్త్ రిపోర్ట్, వెహికల్ లైవ్ ట్రాకింగ్ అండ్ సర్వీస్ రిమైండర్, అవర్ డ్రైవింగ్ రిజల్ట్స్, ఇలాంటివి మనకి చాలా ఫీచర్స్ మనకి యువో కనెక్టివిటీ త్రోతో యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి 3 years సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఉంటుందండి యువో కనెక్టివిటీలో. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసినట్టు మనకి లెంత్ వచ్చి 3995 mm, విడ్త్ 1790 mm, హైట్ 1642 mm, వీల్ బేస్ 2500 ఉంటుందండి. అండ్ వెన్యూతో పోల్చుకోవడం మనకి విడ్త్ అనేది 20 mm, హైట్ అనేది 42 mm ఎక్కువ ఉంటుందండి కియా సోనెట్లో. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు ఫ్రెండ్స్, న్యూ డిజైనింగ్ క్రోన్ జ్యువెల్ LED హెడ్ ల్యాంప్స్ అండ్ ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ ఆటో ఆన్ ఆఫ్ ఫంక్షన్ విత్ ఎస్కాట్ ఫంక్షన్తో తీసుకొస్తున్నారండి. అండ్ నైట్ టైంలో మంచి విజిబిలిటీ ఉంటుందని చెప్పుకోవాలండి, రోడ్ విజిబిలిటీ అనేది. అండ్ హార్ట్ బీట్ LED DRLs విత్ టర్న్ ఇండికేటర్స్ అండ్ డ్యూయల్ ఫంక్షన్ మనకి ఈ DRLస్లో పనిచేస్తుందని చెప్పుకోవాలి. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి ప్రొజెక్టర్ టైప్ LED ఫోగ్ ల్యాంప్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ ఫోగ్ ల్యాంప్ సెక్షన్లో చూడవచ్చు మనకి సరౌండెడ్ క్రోమ్ ఫినిషింగ్. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ సెక్షన్లో పాటు మనకి గ్రిల్ సెక్షన్ చూడవచ్చు ఫ్రెండ్స్, టైగర్ నోస్ ఫ్రంట్ గ్రిల్ డిజైనింగ్. అండ్ చూడడానికి చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ అప్పీల్ మనకి వెహికల్లో ఫ్రంట్ డిజైన్ నుంచి ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చండి, అండ్ టైగర్ నోస్ ఫ్రంట్ రేడియట్ గ్రిల్ అండ్ రెడ్ కలర్ ఎసెన్స్తో చాలా స్పోర్టీ అప్పీల్తో తీసుకొచ్చారు విత్ GT లైన్ బ్యాచింగ్. అండ్ గ్రిల్ డౌన్ భాగంలో చూడవచ్చు మనకి ఒక క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ కియా సెల్టాస్లో మనకి సేమ్ డిజైన్ చూడవచ్చు, క్రోమ్ ఫినిషింగ్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి SUV స్కిడ్ ప్లేట్ విత్ రెడ్ లైన్ విత్ బ్రాండెడ్ క్రోమ్ ఫినిషింగ్ కియా బ్యాచింగ్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడవచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. అండ్ అలవెల్ డిజైన్ చూడవచ్చు మనకి నైస్ డిజైనింగ్ అండ్ క్రిస్టల్ కట్ R16" అలవెల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెంటర్లో చూడవచ్చు మనకి కియా సరౌండెడ్ రెడ్ కలర్ ఎసెన్స్ క్యాలిబర్ పిన్ రెడ్ కలర్తో చాలా స్పోర్టీ అండ్ ప్రీమియం అప్పీల్తో తీసుకొచ్చారండి. అండ్ ఫ్రంట్ డిస్క్ రేర్ డ్రమ్ ఉంటుంది. అండ్ టైర్ సెక్షన్ వచ్చి 215/60 R16" ట్యూబ్లెస్ టైర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మిరర్స్ చూడవచ్చు పవర్ అడ్జస్టబుల్, పవర్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిరర్స్ విత్ LED టర్న్ ఇండికేటర్స్ విత్ వెల్కమ్ ఫంక్షన్. అండ్ ఫెండర్ ప్యాచ్ 7 DCT బ్యాచింగ్, లార్జ్డ్ విండ్షీల్డ్, ఫ్లోటింగ్ టైప్ రూఫ్ రైల్స్. అండ్ సైడ్లో మనకి ఇక్కడ రన్నింగ్ బోర్డ్ పైన రెడ్ కలర్ అసెంట్ విత్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఇప్పుడు డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డ్రైవర్ డోర్ హ్యాండిల్ పైన చూడవచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్ విత్ స్మార్ట్ కీలెస్ ఎంటర్ స్విచ్. అండ్ డోర్ ప్యానల్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్ ఆల్ డోర్ ప్యానల్స్ విత్ రెడ్ కలర్తో చాలా స్పోర్టీ అప్పీల్తో తీసుకొచ్చారండి. అండ్ డ్రైవర్ డోర్ పైన చూడవచ్చు మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిరర్స్ విత్ సెంట్రల్ లాకింగ్ అండ్ 4 పవర్ విండోస్ అండ్ గ్లాస్ లాక్ ఫంక్షన్. అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అండ్ సిల్వర్ ఫినిష్. అండ్ బోస్ స్పీకర్స్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ప్రీమియం బోస్ స్పీకర్ 7 స్పీకర్స్ విత్ LED సౌండ్ మోడ్ లైట్స్తో పాటు. అండ్ మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్.
అండ్ ఫ్రంట్ సీట్స్ చూడవచ్చు, మనకి సీట్స్ లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి రెడ్ కలర్తో చాలా స్పోర్టీ అప్పీల్తో తీసుకొచ్చారు. అండ్ ఫ్రంట్ హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఈ విధంగా ఉంటుందండి డాష్ బోర్డ్ వచ్చేసి. మనకి లగ్జరియస్ స్పోర్టీ డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్. ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో ఇంటీరియర్ సీటింగ్. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంటీరియర్ డిజైనింగ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ చూడడానికి చాలా స్పోర్టీ అండ్ ప్రీమియం అప్పీల్తో ఉంది. అండ్ మనకి ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను. అండ్ చూడొచ్చు వెల్కమ్ ఫంక్షన్. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి డీ కట్ స్పోర్టీ స్టీరింగ్ కాలమ్. దీనిపైన మనకి మిడిల్లో మనకి జీటీ లైన్ బ్యాచింగ్. అండ్ స్టీరింగ్ కాలమ్ పైన చూడొచ్చు లెదర్ వ్యాప్ స్టీరింగ్ కాలమ్తో లెదర్ అండ్ రెడ్ కలర్తో చాలా స్పోర్టీ అండ్ ప్రీమియం అప్పీల్తో తీసుకొచ్చారండి. అండ్ స్టీరింగ్ కాలమ్ పైన లెఫ్ట్ సైడ్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ విత్ వాల్యూమ్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్ అండ్ మోడ్ చేంజింగ్ ఫంక్షన్. అండ్ రైట్ సైడ్లో చూడవచ్చు మనకి స్క్రూస్ కంట్రోల్ స్విచ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ స్విచెస్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి జీటీ బ్యాచింగ్. అండ్ మనకి స్టీరింగ్ అనేది మనకి టిల్ట్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. మీకు కన్వీనియంట్ ప్రకారంగా స్టీరింగ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ క్లస్టర్ చూడవచ్చు ఫ్రెండ్స్, 10.7 సెంటీమీటర్స్ కలర్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ డిజిటల్ స్పీడోమీటర్తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకనామీ, వెహికల్ వార్నింగ్ ఇండికేటర్స్, రేంజ్, ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ దీంట్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ చూడొచ్చు. అండ్ క్లస్టర్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్ విత్ ఆటో ఫంక్షన్ విత్ ఫోక్ ల్యాంప్ స్విచ్. అండ్ డౌన్లో చూడవచ్చు ఇక్కడ మనకి అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఎలక్ట్రికల్ లెవెల్ అడ్జస్టబుల్ హెడ్ ల్యాంప్ స్విచ్ విత్ పుష్ స్టార్ట్ బటన్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ అండ్ రియర్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్ విత్ లెవెల్స్ అడ్జస్టబుల్ సెట్. అండ్ ఫ్రంట్ సెంట్రల్ కన్సోల్ చూడవచ్చు ఫ్రెండ్స్, 10.25 ఇంచెస్ హెచ్డి స్మార్ట్ టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆడియో, వీడియో, నావిగేషన్ విత్ టెలిమాటిక్ కంట్రోల్తో పాటు. అండ్ చూడవచ్చు మనకి ఇది ఒక 3 స్లిప్డ్ టచ్ స్క్రీన్ ఫ్రెండ్స్. మనకి దీంట్లో మనకి ఇక్కడ మనకి చూడవచ్చు మనకి నావిగేషన్ అండ్ మీకు ఇట్లా గైడెన్స్ చేసుకొని మనకి స్టార్ట్ గైడెన్స్ పెట్టుకుంటే మనకి నావిగేషన్ రొటేట్ అవుతుంది. ఇది ఒక కనెక్టెడ్ కార్ అండి. అండ్ రేడియో అండ్ వాల్యూమ్ కంట్రోల్. అండ్ దీంట్లో మనకి FM, AM మోడ్స్ కూడా ఉంటాయండి చూడవచ్చు. అండ్ చూడవచ్చు మనకి FMలోకి వెళ్ళి AMలోకి వెళ్ళి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ బ్యాక్ స్విచ్ అండ్ టైం సెట్టింగ్. అండ్ దీంట్లో చూడవచ్చు మనకి మ్యాప్, నావిగేషన్, ఫోను, యువో కనెక్టివిటీ, 57 కనెక్టెడ్ ఫీచర్స్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ మెషిన్. అండ్ చూడవచ్చు మనకి స్మార్ట్ ఆటోలో కూడా పెట్టుకోవచ్చు అండి ఎయిర్ ప్యూరిఫైర్. అండ్ బ్లోయర్ స్పీడ్ని మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అండ్ రేర్ స్కిన్ని లాక్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ చేంజింగ్ అనేది చూడవచ్చు, మనకి ఫిల్టర్ చేంజింగ్ వార్నింగ్ ఇండికేషన్స్ కూడా చూపిస్తుంది. అండ్ రేడియో అండ్ మీడియా అండ్ యూఎస్బీతో వీడియోస్ కూడా చూడవచ్చు. మనకి ఇక్కడ యూఎస్బీ పోర్ట్ ఉంది కదా, అండ్ పెన్ డ్రైవ్తో కనెక్ట్ చేసుకొని మనకి వీడియోస్ కూడా చూడవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. అండ్ సౌండ్ మోడ్స్ ఉన్నాయండి దీంట్లో మనకి. టోటల్గా సౌండ్ మోడ్స్ అనేది చాలా మంచి లైటింగ్ మోడ్స్ అని. అండ్ ఇది మన అంబియన్ లైటింగ్ కింద కూడా మనం తీసుకోవచ్చు. మనకి సౌండ్స్ తగ్గట్టుగా మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక మనకి ఫస్ట్ లేయర్లో మల్టీ కలర్స్తో తీసుకొస్తున్నారు. అండ్ చూడొచ్చు. అండ్ ఇంకా ఓన్లీ గ్లో కలర్ అయితే మనకి ఓన్లీ గ్లో కలర్లో 8 కలర్స్ అండ్ మల్టీ కలర్స్లో 6 కలర్స్లో మనకి అవైలబుల్ ఉంటుందండి. అండ్ లైట్ సౌండ్ మోడ్స్. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ మనకి సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. అండ్ సౌండ్ సెట్టింగ్లోకి వెళ్తే మీకు కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీకు సౌండ్ సిస్టమ్ అనేది. అండ్ ఇక వాయిస్ రికగ్నిషన్ అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ చూడొచ్చు. అండ్ సేఫ్టీ అసిస్టెన్స్ మనకి ఇక్కడ పార్కింగ్ అనేది దగ్గరికి రాగానే అసిస్టెంట్ కెమెరా, సౌండింగ్ అని, అండ్ క్లైమేట్ కంట్రోల్ అండ్ లైటింగ్స్ అండ్ డోర్స్ ఓపెనింగ్, హజార్డ్ అండ్ వెల్కమ్ ఫంక్షన్, స్పీడ్ లాకింగ్, క్లస్టర్ అంటే సర్వీస్ ఇంటర్వెల్స్ మనకి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. అండ్ మీకు సర్వీస్ అనేది రిమైండింగ్ చేస్తుంటుంది ఇక్కడ. అండ్ కన్వీనియన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ వెల్కమ్ మిరర్స్ అని చెప్పాను కదా, వెల్కమ్ ఫంక్షన్ అండ్ కీతో మన దగ్గర ఉంటాయి. మిరర్స్ దగ్గర రాగానే ఆటోమేటిక్గా మిరర్స్ అనేది ఓపెన్ అవుతాయి, అది ఒక వెల్కమ్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు. అండ్ డిఫాల్ట్స్ మనం మొత్తం సెట్టింగ్స్తో డిఫాల్ట్ చేయొచ్చు. అండ్ డిస్ప్లేలోకి వెళ్ళొచ్చు. అండ్ డిస్ప్లేలోకి వెళ్తే బ్రైట్నెస్ అండ్ లైటింగ్ మోడ్స్ అండ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లూ లైటింగ్ ఫిల్టర్ అనమాట ఇది. ఒక స్క్రీన్ థీమ్ అనేది చేంజ్ అవుతుంది మనకి దీంట్లో. అండ్ మాన్యువల్ గైడెన్స్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి సెటప్ ఫంక్షన్ అండ్ ఫేవరెట్ బటన్
అండ్ మీడియా, రేడియో, నావిగేషన్, మ్యాప్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ అండ్ ఆఫ్ స్విచ్ అండ్ మొత్తంకి టచ్ స్క్రీన్తో ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రీసెట్ స్విచ్ ఉంది. మనకి ఒక పెన్ అని ఇలాంటి చిన్న నిడిల్ తీసుకొని దాన్ని ప్రెస్ చేసి మనకి సిస్టమ్ మొత్తం రీసెట్ అవుతుంది ఇక్కడ. అండ్ చూడొచ్చు మొత్తం టచ్ స్క్రీన్ అండి దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ స్విచ్ and AC direction mode and front fog removing and rear fog removing and recirculation mode, auto switch and off switch and temperature setting switch. అండ్ ఇక్కడ ఏసీ విన్స్ డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్, న్యూ డిజైనింగ్ ఏసీ విన్స్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ అనేది హైటెక్ కాక్పిట్ డిజైనింగ్ ఇన్స్పైరింగ్ అయితే అంటున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ ఏసీ విన్స్ అండ్ డ్రైవర్ రేర్ వ్యూ మానిటర్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయండి మనకి, ఈకో మోడ్స్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అండ్ డ్రైవ్ మోడ్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మడ్, శాండ్ అండ్ 3 ట్రాక్షన్ కంట్రోల్స్ అండ్ డ్రైవర్, కో డ్రైవర్ ఏసీ విన్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండి, మనకి సపరేట్ మొబైల్స్కి మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి 12 watts పవర్ సాకెట్ అండ్ యూఎస్బీ పోర్ట్ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ అవుట్లెట్. అండ్ ఇక్కడ చూడొచ్చు 7-speed DCT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్ మోడ్, డ్రైవ్ మోడ్ అండ్ మాన్యువల్ మోడ్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు లెదర్ స్టిచ్చింగ్ అండ్ సెంట్రల్లో పియానో బ్లాక్ ఫినిష్ అండ్ ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ సిల్వర్ ఫినిష్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ మెషిన్. అండ్ చూడొచ్చు సీట్స్ అనేది ఫ్రంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ లార్జ్ గ్లో బాక్స్. అండ్ చూడొచ్చు మనకి ఇక్కడ బోస్ బ్యాచింగ్ అండ్ ఫ్రంట్ సెంట్రల్ కన్సోల్లో మనకి మొత్తం పియానో బ్లాక్ ఫినిష్తో చాలా స్పోర్టీ అప్పీల్తో తీసుకొచ్చారండి. అండ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అనేది మనకి ఎలక్ట్రోక్రోమిక్ ఇవ్వడం జరుగుతుంది. దీనిపైన మనకి SOS స్విచ్, ఎమర్జెన్సీ స్విచ్, బ్రేక్ డౌన్ స్విచ్ అండ్ యువో టెలికాలర్ కంట్రోల్ స్విచ్ అండ్ రూఫ్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ స్మార్ట్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్. అండ్ మనకి షీట్ అనేది మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్ అండ్ వ్యాంటీ, ప్యాసింజర్ వ్యాంటీ మిర్రర్ అండ్ డ్రైవర్ సైడ్ టికెట్ హోల్డర్. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి బ్లాక్ కలర్తోని అండ్ ఇక్కడ డౌన్లో మనకి లెదర్ స్టిచ్ రెడ్ కలర్తో చిన్న ప్రీమియం అప్పీల్తో తీసుకొచ్చారు. అండ్ సౌండ్ మోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ బో స్పీకర్స్ అండ్ బ్యానెట్ ఓపెనింగ్ లెడ్ అండ్ అల్యూమినియం స్మార్ట్ పెడల్స్ విత్ ఫుట్ రెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఫ్రంట్ వచ్చేసి మనకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనకు బ్యాక్ ప్రొఫైల్ సిట్టింగ్ కంఫర్ట్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి C పిల్లర్ నుంచి A పిల్లర్ వరకు ఒక క్రోమ్ బీడింగ్ అయితే ఇవ్వడం జరిగింది, విండో క్రోమ్ బీడింగ్. అండ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిష్ అండ్ రెడ్ డోర్ ప్యానల్ చూడొచ్చు ఫ్రెండ్స్, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ స్పోర్టీ బ్లాక్ కలర్ డోర్ ప్యానల్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సేఫ్టీ చైల్డ్ లాక్ అండ్ లెదర్ స్టిచ్చింగ్ ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ అండ్ ప్రీమియం 7 స్పీకర్స్, బో స్పీకర్స్, ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ సిల్వర్ ఫినిష్ అండ్ 1 liter బాటిల్ హోల్డర్. అండ్ ఈ విధంగా ఉంటుందండి రేర్ ప్రొఫైల్ వచ్చేసి, రేర్ సీటింగ్ కంఫర్ట్. అండ్ సీట్స్ చూడవచ్చు మనకి లెదర్ పాలిష్తో చాలా ప్రీమియం లుకింగ్తో తీసుకొచ్చాను, రెడ్ కలర్ ఎసెన్స్తో. అండ్ ఇప్పుడు మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెగ్ రూమ్, నీ రూమ్ చెక్ చేద్దాం కూర్చొని. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి రేర్ సీటింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. 2500 mm వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మనకి డీసెంట్ లెగ్ రూమ్ అయితే ఉందని చెప్పుకోవాలి, నాట్ బ్యాడ్. అండ్ ఇంకేంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్, ఆటో హెల్దీ ఎయిర్ ప్యూరిఫైర్ మెషిన్ అండ్ స్మార్ట్ ప్యూర్ ఎయిర్ బ్యాచింగ్ కూడా చూడవచ్చు. అండ్ రేర్ ఏసీ విన్స్ విత్ డైరెక్షన్ మోడ్. అండ్ డౌన్లో చూడవచ్చు మనకి USB పవర్ సాకెట్ విత్ మొబైల్స్ హోల్డర్స్ మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ సీట్స్ కుషనింగ్ అయితే చాలా బాగుందండి ఫ్రెండ్స్. అండ్ రేర్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ విత్ సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ విత్ 2 cup హోల్డర్. అండ్ లెదర్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నైస్ డిజైనింగ్.
అండ్ చూడొచ్చు మనకి ఇన్సైడ్ డోర్ హ్యాండిల్ లెదర్ స్టిచ్చింగ్ విత్ రెడ్ కలర్ అసిన్, ప్రీమియం 7 బోస్ స్పీకర్స్. అండ్ ఫ్రంట్ డాష్బోర్డ్ డిజైన్ చూడవచ్చు, హైటెక్ కాక్పిట్ డిజైనింగ్ ఫ్రంట్ సెంట్రల్ డాష్బోర్డ్. అండ్ చూడవచ్చు మనకి లైట్ సౌండ్ మోడ్స్. అండ్ రూఫ్ పైన చూడవచ్చు మనకి సెంట్రల్ రూఫ్ ల్యాంప్స్, రేర్ హ్యాండిల్ బార్స్. ఇది ఫ్రెండ్స్ రేర్ ప్రొఫైల్ సీటింగ్ వచ్చేసి మీకు ఏమనిపించింది మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్ సీట్కి ఓపెన్ చేసి చూద్దాం, బూట్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి రేర్ ప్రొఫైల్ చూడొచ్చు, మనకి చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ న్యూ డిజైనింగ్ రేర్ ప్రొఫైల్. అండ్ చూడొచ్చు టైల్ ల్యాంప్స్ వచ్చేసి మనకి చూడొచ్చు హార్ట్ బీట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్తో డ్యూయల్ టోన్ మఫ్లర్ డిజైన్తో చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ ఎప్పులతో తీసుకొచ్చారండి. అండ్ చూడొచ్చు ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ మఫ్లర్ డిజైన్ అండ్ హార్ట్ బీట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ హై స్టాప్ మౌంట్తో. అండ్ చూడొచ్చండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి హార్ట్ బీట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, 2 పీస్ ఎల్ఈడి టైల్ ల్యాంప్, జీటీ లైన్ బ్యాచింగ్ అండ్ టర్బో జీడీఐ బ్యాచింగ్ విత్ రేర్ రిఫ్లెక్టర్ విత్ డ్యూయల్ టోన్ మఫ్లర్ డిజైన్. అండ్ కియా సోనెట్లో రేర్ మఫ్లర్ డిజైన్ అనేది రేర్ ప్రొఫైల్లో చాలా అట్రాక్టివ్ స్టైలిష్ లుకింగ్ ఏదో మనకి మఫ్లర్ డిజైన్తో వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి రేర్లో బూట్ దగ్గర మనకి కియా సోనెట్ బ్యాచింగ్ and Kia batching with reverse parking camera with steering adaptive to guideline and rear wiper and defogger and rear LED height stop mount with sharp fin antenna. And చూడొచ్చు ఫ్రెండ్స్ బూట్ స్పేస్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది, చాలా డీసెంట్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, లార్జెస్ట్ బూట్ స్పేస్. అండ్ బూట్ స్పేస్ పైన మనకి ఇక్కడ చూడొచ్చు మనకి బూట్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 392 లీటర్స్ టోటల్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చాలా డీసెంట్ బూట్ స్పేస్. అండ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ జాక్లాస్ టూల్ కిట్స్ మనకి కింద ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి మనకి 195/65 hours 15 inch స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుంది, 1 inch స్టీల్ రిమ్. అండ్ బ్యాక్ స్పీకర్. అండ్ చూడొచ్చు ఇదండి రేర్ ప్రొఫైల్ అండ్ రేర్ బూట్ స్పేస్ వచ్చేసి. మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రూఫ్ పైన చూడవచ్చు మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ అండ్ రేర్ వీల్స్ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. రేర్లో మనకి డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వెహికల్ ఒక ఇంజిన్ ఆప్షన్స్కి వెళ్తే 1.2 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ పెట్రోల్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 83 PS రేట్ ఆఫ్ 115 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ పవర్ఫుల్ 1.0 టర్బో జీడీఐ పెట్రోల్ ట్రాన్స్మిషన్లోకి వెళ్తే మనకి 120 PS రేట్ ఆఫ్ 172 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 6 స్పీడ్ IMT అండ్ 7 స్పీడ్ DCTలో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ 1.5 లీటర్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోకి వెళ్తే మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 100 PS రేట్ ఆఫ్ 240 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆటోమేటిక్లోకి వెళ్తే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 115 PS రేట్ ఆఫ్ 240 న్యూటన్ పవర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ దీంట్లో బెస్టింగ్ క్లాస్ ఏంటంటే మనకి డీజిల్లో ఆటోమేటిక్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ వెహికల్ ఒక సేఫ్టీ ఫీచర్స్లోకి వెళ్తే 6 ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, ప్రొజెక్టర్ టైప్ ఫోగ్ ల్యాంప్ అండ్ 57 కనెక్టెడ్ UO టెక్నాలజీ, టైప్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ స్టీరింగ్ అడాప్టివ్ టు గైడ్లైన్, ఆటో హెడ్ ల్యాంప్స్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, సెంట్రల్ లాకింగ్, డ్రైవర్ రేర్ వ్యూ మానిటరింగ్ అండ్ ఎలక్ట్రోక్రోమిక్ IRVM విత్ UO ఎమర్జెన్సీ స్విచెస్, మల్టీ డ్రైవ్ మోడ్స్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్. ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదండి వీడియో వచ్చేసి డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ మొత్తం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం రిప్లై ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైం ఎవరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద ఇన్స్టెంట్ నోటిఫికేషన్, ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణారెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.